ఇక్కడ మనం చూస్తున్నది తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయం. ఇక్కడ మనకి కనిపిస్తున్నది దేవాలయం ముందు భాగం ఉన్నటువంటి నంది మండపం. ఈ బృహదీశ్వరాలయం ఈ పేరులోనే బృహద్ ఈశ్వర ఆలయం అనే 3 పదాలు కనిపిస్తాయి. అంటే అతిపెద్ద ఈశ్వరలింగం ఉన్నటువంటి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. తంజావూరు నగరంలో తంజావూరు బిగ్ టెంపుల్ అని ఇంగ్లీష్లో సైన్ బోర్డులు మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో గోడలపైన గోపురాలపైన ప్రతి చోట శిల్పాలు లేదా శాసనాలు లేదా చిత్రాలు ఏదో ఒకటి మనకి కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ముందు వైపు ఉన్నటువంటి ద్వారం. అటువైపు ముందు నుంచి మనం ఈ ద్వారం ద్వారానే మనమంతా కూడా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాం. ఇక్కడ ఈ దేవాలయం పైన ఈ గోపురం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి గోపురంగా మనం చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గోపురం. ప్రతి వరుసలో ఏదో ఒక శిల్పము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ దేవాలయం యొక్క ఒకవైపు ప్రాంగణాన్ని మనం చూడవచ్చు. ఈ దేవాలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు నిర్మించినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. విద్యార్థులు ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల భారతదేశం యొక్క గొప్పతనం, శిల్పకళా నైపుణ్యము, రాజుల యొక్క కట్టడాల గురించి ఎంతైనా తెలుసుకోవచ్చు.